వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థించే ముందు ఒక మాట, దేవుని శక్తిని మనం విశ్వసించాలి. దేవుని శక్తిని మనం విశ్వసించాలి. దేవుని జ్ఞానాన్ని ఆరాధించాలి. దేవుడు మన పరిస్థితులలో తగిన కృప చూపగలిగిన ఏకైక మహోన్నతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం మనకు అనుగ్రహించబడిన భాగ్యంగా ఎంచుకోవాలి. మనం ఊహించిన రీతిలో ఆయన పని చేయడు. మన ఊహకు మించిన రీతిలో ఆయన పని ఉంటుంది. దాన్ని గ్రహించటానికే విశ్వాసం కావాలి. విధేయత లేకుండా మనం దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేము. భిన్న పరిస్థితుల్లో విధేయత నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడ మనవి. మా శ్రోతలు మీ యందు విశ్వాసముంచుట నేర్పుము అని ప్రార్థిస్తున్నాము. ప్రభువాని పిలుచుటకు ఎక్కడ యోగ్యత లేనివాడిని, నీ గొప్ప పరిచర్యలో నన్ను భాగస్థుని చేశారు. పరిచర్య గొప్పది, పరిచారకుడు అల్పుడు. మా శ్రోతలను దీవించండి. వారి ప్రతి అవసరము క్రీస్తు మహిమలో తీర్చుము అని ప్రార్థన చేస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభువు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానించాలి. 3వ వచనం చదివి ముందుకెళ్తాను. ఎందుకు అనగా, శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తూ యేసుక్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. పరిశుద్ధుడైన పౌలు దేవుని నిబంధనను గూర్చి మాట్లాడుతున్నాడు. నిబంధన గురుతు. దేవుని నిబంధన, దేవునితో నిబంధన, దేవుడు ప్రజలతో నిబంధన. దేవునితో నిబంధన చేసుకున్నాము అనుటకు గురుతు సున్నతి. వివాహమునకు గురుతు ప్రేమకు సూచనగా తాళిబొట్టెట్లాగో, వివాహమైనది అని ఒక స్త్రీ డిక్లేర్ చేయటానికి నల్లపూసలు ఎట్లా వేసుకుంటారో, మెట్లు ఎట్లా పెట్టుకుంటారో, ఇవి గురుతులు. వివాహం అయ్యింది, అది వాస్తవం, దాని గురుతు వీటిలో డిస్ప్లే. కనుక ఏమిటి నిజమైన సున్నతి ఆచరణ? ఆత్మయందు ఆరాధన చేయుట నిజమైన సున్నతికి సూచన. ఎవరు చేస్తున్నారు? ఎవరు నిజంగా ఆరాధన చేస్తున్నారు? ఎవరు నిజముగా సున్నతి ఆచరిస్తున్నారు అనేది పౌలు చెబుతున్నాడు. బాహ్య గురుతులు కలిగిన వారు కాదు, అంతరంగ మార్పు కలిగిన వారు.
అంతరంగమున ఆత్మ కలిగిన వారు, అంతరంగమున దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు, క్రీస్తు యేసునందు అతిశయపడేటువంటి వారు. నేను ఈ హంగర్ రిలీఫ్ ప్రాజెక్ట్ గురించి ఎప్పటికప్పుడు చెబుతున్నాను మీకు. క్రీస్తునందు అతిశయమే, మరొక దేని యందు లేదు. అందువలన యేసుక్రీస్తు ప్రభువు వలన ఇది కొనసాగుతుంది. నాట్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్, మానవ యత్నాలు వేటి వల్ల ఇది కొనసాగటం లేదు. 100% వాస్తవం. కనుక క్రీస్తునందు అతిశయించాలి. యేసుక్రీస్తును కలిగి ప్రతి కార్యము చేస్తున్నామనే ఒక సంతోషం దేవుని ఎదుట మనం వ్యక్తీకరించి ప్రజల ఎదుట కనపరిచినప్పుడు అది నిజమైన సున్నతి. యేసుని ఆత్మలో ఆరాధించుట, దేవుని ఆత్మలో ఆరాధించుట మరియు యేసుక్రీస్తునందు అతిశయిస్తున్న జీవితాన్ని కలిగి ఉండటం, ఇది మనమే నిజముగా సున్నతి ఆచరిస్తున్న వారముగా ఉన్నాము. జాగ్రత్త పడమన్నాడు. బాహ్య సంబంధమైన గురుతులను కనపరచటానికి ప్రజలను మోసం చేయొచ్చు, వాటి చేత ప్రజలను పక్కదారి పట్టించవచ్చు. అంతరంగం సరిగా లేకపోతే దేవుడు మనలను గుర్తించడు. మనుషులు గుర్తిస్తారు కదా అని చెప్పి ఛేదన విషయంలో, మనుషులు గుర్తిస్తారు కదా అని చెప్పి పైవేషంలో మనం ముందుకు సాగితే దేవుని చేత త్రోయబడతాం. ఇది వాస్తవం. కావలయును అని అంటే ఈ ఒక్క మాట మీకు అర్థం అవ్వాలి. నాకు కావాలని నేననుకుంటే శరీరాన్ని బట్టి నేను నన్ను గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆధిక్యతలన్నీ ఉన్నాయి, కానీ అవి ముఖ్యం కాదు. మనం కలిగినటువంటి గొప్పదనము, మనం అచీవ్ చేసిన టాప్ రికార్డ్స్ కానీ ఇవి ఏమాత్రం ముఖ్యం కాదు. పౌలు అంటున్నాడు, నేను శరీరమును ఆస్పదం చేసుకోవాలి అని నేను అనుకుంటే చేసుకోవచ్చు. చాలా మెరిట్స్ ఉన్నాయి నాలో, కానీ అవి మెరిట్స్గా నేను ఎంచుకోను. ఎందుకంటే అవి దేవుని ఎదుట పనికి రావు. మనుషులు ఎదుట చెప్పుకోవటానికి కొన్ని మెరిట్స్ పనిచేస్తాయి. టు గెట్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క అంగీకారం పొందటానికి కొన్ని రకాలైనటువంటి మెరిట్స్ ఉపయోగపడవచ్చు, కానీ దేవుని ఎదుట కాదు. కానీ దేవుని ఎదుట ఆ మెరిట్స్ ఏవి పనికి రావు. వాటిని పౌలు నష్టంగా ఎంచుకున్నాడు. కావలయునంటే నేను శరీరమును ఆస్పదముగా చేసుకొనవచ్చును, కానీ నేను చేసుకోను. నేను చెప్పుకోవాలంటే నాకు చాలా చరిత్ర ఉంది అన్నాడు పౌలు. ఏమిటి మరి ఎవడైనను శరీరం ఆస్పదము చేసుకునదలిచిన ఎడల మరి నేను ఎక్కువగా ఆస్పదం చేసుకోవచ్చు. మిగిలిన వారే తమకు కలిగిన వాటిని బట్టి తాము గొప్పవారు అనుకుంటే వారికంటే నేను మరింత ఎక్కువగా నా మెరిట్స్ను నేను గొప్పగా చెప్పుకోవచ్చును. లెక్కింపలేనన్ని మెరిటోరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి పౌలు గారి దగ్గర. 8వ దినమున సున్నతి పొంది తిని. సున్నతి ముఖ్యం కాదు బాహ్యమున అని చెబుతున్న పౌలు తానే చెప్పుకోవాల్సి వస్తే, మీలాగే నేను కూడా చెప్పుకోవాల్సి వస్తే 8వ దినానే సున్నతి పొందాను, నా తల్లిదండ్రులు నాకు సున్నతి చేయించారు. 8th డే. యూదులలో యాజ్ ఇట్ ఈజ్గా 8వ దినాన సున్నతి జరిగిస్తారు భక్తులు. యూదులలో యేసుక్రీస్తు ప్రభువునకు కూడా 8వ దినమున సున్నతి చేయించారు, దేవాలయానికి తీసుకెళ్ళారు. 8th డే అంటే
బిడ్డ పుట్టిన దినం మొదలు 8వ రోజు, 1 వీక్ ఆఫ్టర్, ఒక విశ్రాంతి దినం తర్వాత లెక్క తీసుకెళ్ళి ఆ బిడ్డకు సున్నతి చేసేవారు. అంటే బాల్యమందే 8వ రోజునే దేవుని నిబంధన కిందకు వచ్చాడు ఈ బిడ్డ అని చెప్పటం అన్నమాట. గోప్యాంగ చర్మము కత్తిరించట సున్నతి అంటే 8వ దినానే పొందాను నేను. అబ్రహాం యొక్క పనివారు పెద్దవారైనాక పొందారు. కానీ పౌలు చెప్పుకుంటున్నాడు, నేను 8వ దినాన సున్నతి పొందాను. మరియు ఇశ్రాయేలు వంశములో బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియులలో హెబ్రియుడనై ఉన్నాను. ఫస్ట్ హీబ్రూ, మొట్టమొదటి హెబ్రియుడు అబ్రహాం. ఎందుకు ఈ పేరు వచ్చింది అబ్రహాం గారికి? హెబర్ అంటే నది, హీబ్రూ అంటే ద వన్ హూ క్రాస్డ్ ద రివర్, నది దాటి వచ్చినవాడు. యూఫ్రటీస్ దాటి వచ్చాడు కదా అబ్రహాం. అందుకనే ఏమన్నారు? హీబ్రూ అన్నారు. నది దాటి వచ్చాడు. కల్దీయన్ కదా అబ్రహాము. కల్దీయుల పట్టణం ఊరుకు చెందినటువంటి వాడు. కల్దీయ సామ్రాజ్యం అది బబులోనుగా తర్వాత మనం చూస్తాం. కల్దీయన్స్, ఈ కల్దీయన్స్లో నుండి నది దాటి వచ్చిన హీబ్రూ. కాబట్టి హెబ్రియుల్లో నేను హెబ్రియుడిని. బెన్యామీన్ గోత్రం అల్ప గోత్రం. బెన్యామీన్ లీస్ట్ వన్ బట్ ద బెస్ట్ వన్. But the first king of Jews, Saul, came from this tribe. ఈ గోత్రములో నుండి మొదటి రాజు వచ్చాడు. ఓల్డ్ టెస్టమెంట్ సాల్ అండ్ న్యూ టెస్టమెంట్ సాల్. పాత నిబంధనలో ఉన్న సౌలు రాజు, క్రొత్త నిబంధనలో ఉన్న పౌలు మహాశయుడు, అపోస్తలుడు, ఇద్దరూ కూడాను ఇదే గోత్రం నుండి వచ్చారు. కాబట్టి ఈ గోత్రం గొప్పగా చెప్పుకోవచ్చు నేను. అదే ఆర్గ్యుమెంట్. ధర్మశాస్త్రము విషయంలో పరిసయ్యుడను, ఫారసీ, అధిక నీతిమంతులు అంటారు వీళ్ళని. చాలా టఫ్ రిలీజియస్ పర్సనాలిటీ, చాలా బలముగా మతాన్ని ఆచరించే నిష్ఠాగరిష్ఠుడు అంటారే అది ఫారసీ, పరిచయుడు. అంటే ఔటర్ బాహ్య శుద్ధి విషయంలో, ఔటర్ క్లీనినెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరితో పడితే వాళ్ళతో కలవరు, ఎవరితో పడితే వాళ్ళతో నివసించరు, ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయరు. చాలా ప్రత్యేకంగా ఉంటారు, చాలా రిలీజియస్గా ఉంటారు, శుద్ధిగా ఉంటారు. అపవిత్రమైనది ఎక్కడ చేయటానికి ఒప్పుకోరు. అందుకే ఫారసీ అంటే చాలా కష్టం, ఎవరు ఆచరించరు. శవాన్ని ముట్టుకోకూడదు, అపవిత్రమైతే ఎన్నోసార్లు స్నానం చేస్తూ రావాలి. చాలా ఉన్నాయి పరిచయులు. ఈ పరిచయులు బాహ్యమున తోమారు, ప్రభు ఆయన గద్దించాడు. పరిచయులారా అని గద్దించి, మీరు పాత్ర వెలుపడదవుతారు, లోపల తోమరు. మీరు శరీరం అవుటర్ బాడీ, అవుటర్ ఫిజికల్ కండిషన్స్ చూస్తున్నారు, మీరు అంతరంగం చూడటం లేదు. పరిచయులు శుద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. మన సుంకరి పరిచయుడు గూర్చిన వృత్తాంత ఉపమానం యేసు ప్రభు చెప్పింది మనకు తెలుసు. ఈ సుంకరి దేవాలయంలోకి వెళ్ళి ఒప్పుకున్నది ఏమిటి? నేను వారంలో 2 పర్యాయములు ఉపవాసం ఉంటున్నాను, పేదలకు దానం చేస్తున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను, విశ్రాంతిని ఆచరిస్తున్నాను, ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఆ పాపిలాగా లేను అని చెప్పుకున్నాడు దేవుని మందిరంలోకి వెళ్ళి. ఏ పాపిలాగా లేడట? సుంకరి వంటి పాపిని కాదు నేను అన్నాడు. అంత రిలీజియస్ ప్రౌడ్గా ఉంటారు.
మత గర్వంతో ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు పరిసయ్యులు. అలాంటి పరిసయ్యులు జాతికి చెందినటువంటి వాడిని, యూదులలో నిష్ఠ కలిగిన తెగకు చెందిన వాడిని నేను. బెన్యామీను గోత్రీకుణ్ణి. చూడండి, హెబ్రీయుల సంతానాన్ని, ధర్మశాస్త్ర విషయం పరిసయ్యుణ్ణి, ఆసక్తి విషయాల సంఘాన్ని హింసించేవాడిని. ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడిని, అది కూడా ఒక మెరిటే. అంటే మత ఉద్ధరణ చేస్తుండేవాడు అన్నమాట. మతాన్ని ఎవరైనా పాడు చేయదలుచుకుంటే వాడిని అంతు చూసేటువంటి వాడిని, కనుక గొప్పవాడిని నేను అని చెప్పుకున్నాడు. యూద సమాజం దృష్టిలో గొప్పవాడిని నేను అంటున్నాను. ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించువాడనై ధర్మశాస్త్రముల నీతి విషయం అనింద్యుడిగా ఉంటిని. ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడుగా ఉంటిని. రైచియస్నెస్ అండర్ ద లా, బ్లేమ్లెస్ రైచియస్నెస్ అండర్ ద లా ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రంలో నన్ను ఎవరు నిందించడానికి వీల్లేదు. నేను అనింద్యుడను, ఎక్కడ పేరు పెట్టి చూపించడానికి లేదా అన్నాడు. సహోదరుడు సహోదరి, ఇది శరీర రీతిగా గొప్పదనం. కానీ పౌలు అంటున్నాడు, అయినప్పటికీ సమాజంలో నాకేది లాభకరమైనవో వాటిని నేను నష్టముగా క్రీస్తు నిమిత్తము ఎంచుకున్నాను. బట్ whatever gain I had, I counted as the loss for the sake of Christ. క్రీస్తు నిమిత్తము వాటన్నింటినీ, లాభకరమైన వాటిని నేను నష్టముగా ఎంచుకొంటిని. పర్సనల్ ఫీలింగ్, పర్సనల్ డెసిషన్, పర్సనల్ అండర్స్టాండింగ్, పర్సనల్ కన్విక్షన్, పర్సనల్ డిక్లరేషన్. సహోదరుడు సహోదరి, వ్యక్తిగతంగా తనను తాను అల్పుడిగా ఎంచుకున్నాడు. తాను సమాజంలో లెక్కల్లో గొప్పవాడే, కానీ క్రీస్తు నిమిత్తం అవన్నీ వ్యర్థం అనుకున్నాడు. నువ్వు సమాజంలో ఎంత గొప్ప అనేది ముఖ్యం కాదు, క్రీస్తు కొరకు ఎంత నీవు దీనుడుకున్నావు అది ముఖ్యం. ఇది క్రిస్మస్ సీజన్ కదా. నేను ఈ మధ్యన ఒక క్రిస్మస్ మీట్లో ప్రేయర్ చేయమంటే ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి వరకు నా మనసులో లేని ఒక ఆలోచన ప్రార్థనలో ఇచ్చాడు. సత్రములో యేసుకు చోటు ఇవ్వలేదు, పశువుల తొట్టెలో చోటు దొరికింది. 2000 సంవత్సరాలుగా దగదగలాడుతూ ధనవంతులతో నిండిపోయిన సత్రాన్ని ప్రతి ప్రసంగికుడు కూడా చోటు ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. ఎంత భాగ్యం పోగొట్టుకున్నారు, తాము ఎంత గొప్పగా కనపడినప్పటికీ. కానీ పశువుల తొట్టె ఎంతో అల్పమైనదైనప్పటికీ ఎంతో ఘనతను సంపాదించుకుంది. కాబట్టి క్రీస్తును కలిగి ఉండుట వలన శారీరకముగా ఏమి లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకున్నానన్నాడు. ఈ యొక్క పరిసయ్యుడు ఎంతో గొప్పవాడు అని పిలిపించుకోవటానికి ఇష్టపడలా పౌలు, పరిశుద్ధుడు అని పిలిపించుకోవటానికి ఇష్టపడలా, అంతా నష్టంగా ఎంచుకోవటానికి ఇష్టపడలా. అవన్నీ వద్దు నాకు అనుకున్నాడు. ఆ టైటిల్స్ ఏవి నాకు అవసరం లేదనుకున్నాడు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేని కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడట? క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం, ప్రభువైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానం నిమిత్తం అది సంపాదించుకోవటానికి లోకంలో తన మెరిట్స్ అని వదిలేసుకున్నాడు. సహోదరుడా సహోదరి, ఇవాళ మనం ప్రతి మెరిట్ కొరకు అరులు చేస్తాం, గుర్తించబడటానికి అరులు చేస్తాం. కానీ ప్రభు అలా కాదు. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా కెనోసిస్, తను తాను
రిక్తుడిగా చేసుకున్నాడు, నష్టంగా ఎంచుకున్నాడు. దేవుని కుమారుడిగా దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోక వదిలొచ్చేశాడు. అలాగే పౌలు గారు కూడా తన ఆధిక్యతను వద్దనుకున్నాడు. అంతా తను ప్రభువు కొరకు వ్యర్థంగా ఎంచుకున్నాడు. మనం కూడా మన జీవితంలో అది అభ్యాసాన్ని తెచ్చుకోవాలి. నీవెన్ని కలుగున్నావి వ్యర్థం, యేసు ఒక్కడి నీ జీవితంలో ధన్యం. ఆ భావన నువ్వు కలిగి ఉండాలి. పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవటానికి కలిగిన కారణాలు మనం చూస్తే క్రీస్తు నిమిత్తమైన జ్ఞానం, అతి శ్రేష్టమైన జ్ఞానం. ఇవాళ లోకంలో చాలా జ్ఞానం ఉన్నది, లోక జ్ఞానం. క్రీస్తులో ఉన్న జ్ఞానం ఎలా సంపాదించాలి? అసలు అది ఏమిటి? అది ఏమిటంటే యేసుక్రీస్తుని గూర్చిన అవగాహన. యేసుక్రీస్తుని గూర్చిన అవగాహన నీవెంత పెంపొందించుకుంటావో అంతగా ఆయన యందలి విశ్వాసము నీలో జనిస్తుంది. అప్పుడు నీవు ఆత్మలో ధనవంతుడవు, సమర్థుడవు, ధైర్యశాలివి అవుతావు. నేను మనవి చేస్తున్నాను, ఒక విశ్వాసి లోకాన్ని బట్టి గనుడు కాదు, క్రీస్తుని బట్టి గనుడు. క్రీస్తును సంపాదించుకున్నవాడు, క్రీస్తు యొక్క శ్రేష్ట జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడుగా అతడు అభివృద్ధి చెందే కొలది లోకము అందలి గొప్పదనము అల్పంగా కనిపిస్తుంది, అల్పంగా కనిపిస్తుంది. యేసు తన శిష్యులు ప్రజల మధ్యకు వెళ్ళి పరిచర్య చేయాలని ఇద్దరిద్దరిని పంపాడు. వాళ్ళు వెళ్ళేప్పుడు అధికారం ఇచ్చి పంపాడు. వాళ్ళు వెళ్ళి ఆ అధికారం చొప్పున రోగులను స్వస్థపరిచారు, అపవిత్రాత్మలు పట్టిన వారిని విడిపించారు, ఆశ్చర్య కార్యాలు, సూచన క్రియలు చేశారు. వారికే సంబరం అయిపోయింది. వ్యక్తిగతంగా వాళ్ళే చాలా ఆశ్చర్యపడి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఎన్నో కార్యాలు మా ద్వారా జరుగుతున్నాయి అన్నారు. ప్రభువు వెంటనే ఏం చెప్పారు? అవి ముఖ్యం కాదు, అవి జరుగుతాయి, కానీ వాటికంటే ముఖ్యం మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. లోకంలో ఎంత గొప్పగా నువ్వు ఉన్నావు అనే దానికంటే దేవునిలో నువ్వు ఆమోదించబడి అంగీకరించబడ్డావు అనేది చాలా గొప్పది అనే ఒక జ్ఞానం ప్రతి విశ్వాసిలో వస్తుంది, రావాలి. అది ఆత్మదేవుని ద్వారా కలిగే భావన. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మూలముగా కాక క్రీస్తు యేసునందలి విశ్వాసము వలన అయిన నీతి, అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించు నీతిని కలిగిన వాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. నేను కనపడకూడదు, నా రూపం కాదు, నా ఘనత కాదు కనపడాల్సింది, నా ప్రభువు కనపడాలి. ఆయన యందు నేను అగపడు నిమిత్తము అన్నప్పుడు నన్ను చూచిన వాడు క్రీస్తును చూచినట్లు. కనుక ఎప్పుడు కూడా విశ్వాసి కవర్డ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో కప్పబడి క్రీస్తును మహిమపరుస్తూ క్రీస్తును కనపరిచేవాడు మాత్రమే అయి ఉండాలి. క్రీస్తే సమస్తమై ఉండాలి విశ్వాసికి. అల్టిమేట్ గోల్ ఇస్ టు గ్లోరిఫై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అది ఒక్కటి అయి ఉండాలి. ఆయన యందు అగపడు నిమిత్తము, నేను ఆయన యందున్నానని ఆయన నా యందు ఉన్నాడని అగపడు నిమిత్తము. లెట్ ఆల్ ద పీపుల్ నో దట్. ఏ విధము చేతనైనా మృతులను నాకు పునరుద్ధానం కలగాలి అని, ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం కలిగిన వాడని ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడు ఎటు ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుని పెట్టతో సమానముగా ఎంచుకుంటున్నాను.
యేసుక్రీస్తును ఎరుగు నిమిత్తం, పునరుద్ధానం పొందు నిమిత్తం, శ్రమలలో భాగమేమిటో నేర్చుకునే నిమిత్తం నేను సమస్తం నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. సమస్తం నష్టంగా ఎంచుకున్నాడు. భౌతిక వనరులు ఏమున్నా లేకపోయినా అట్లనే ఉండిపోయాడు. ఇక పౌలు గారికి శ్రమ తప్ప ఏం మిగిలింది? నింద తప్ప ఏం మిగిలింది? వాటిల్లో నేర్చుకుంటున్నాడు, వాటిలో ఆనందిస్తున్నాడు. ఫిలిప్పీ సంఘానికి ఆయన ఆధిక్యతతో రాస్తున్నాడు. క్రీస్తుని గుర్చిన అనుభవ జ్ఞానం విషయంలో అతిశయించే స్థాయిలో ఉన్నానని చెప్పుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎ సెక్యూర్డ్ కండిషన్, భద్రపరచబడిన గొప్ప అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి లోకంలో నువ్వెంత గొప్పవాడువైనా క్రీస్తు కొరకు అవన్నీ వ్యర్థంగా ఎంచుకోగలిగితే దేవుడు నిన్ను మహోన్నత స్థాయిలో ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ భూమి మీద అనేక మందికి నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఇది నీవు గుర్తెరగా నేను మనవి చేస్తున్నాను. రేపటి దినం మరికొన్ని విషయాలు ఇందులో నుంచే నేను మాట్లాడతాను. సమయం అయిపోయింది. ఎపిసోడ్ సహకారులు కావాలి. అలాగే హంగర్ రిలీఫ్ ప్రాజెక్ట్ ప్రతిరోజు 500 to 600 యావరేజ్ రోగులకు, వృద్ధులకు, విధవలకు, పేదలకు పంపిస్తున్నాను. ఇది క్రీస్తు వలన జరుగుతున్న కార్యం. కాకపోతే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ని కనుక దాని పేరిట ప్రారంభించి కొనసాగిస్తున్నాను. ఈ విషయంలో మీరందరూ ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. దీనిలో ఏలియా ఎక్స్పీరియన్స్ నేను చూస్తున్నాను. సారెపతిలో ఏలియా అనుభవం నేను గమనిస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని అడుగుతున్నాను. మహిమ పొందండి, ఘనత పొందండి. మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.